ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన క్రీస్తు పేరిట మీ అందరకు నా యొక్క శుభములు తెలియచేస్తూ ఉన్నాను. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. చాలా సంతోషం, ఇంతవరకు చాలా ఓపికతో ఉన్నారు. మరికొద్ది నిమిషాలు మీరు కూర్చోగలిగితే మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటాం. దైవజనులు ఐజాక్ గారు చెప్పినట్టుగా బయట ఏర్పాటు చేశాం. చాలా ఖర్చుతో కూడిన పని అని స్టేజీలు వేసాము, బ్యానర్స్ కట్టాము. చాలా అద్భుతంగా ఆ గ్రౌండ్లో జరిగి ఉండేది. కానీ సమయము అలాగే పరిస్థితులు అవేవి మన చేతుల్లో ఉండవు. మనం అనుకున్నట్టుగా ఏది జరగాలని అనుకోవడం కూడా ఒక రకంగా మంచిది కాదు. అది దేవుని సంకల్పం, దేవుని చిత్తం. ఆయన ఎలా అనుకుంటే అలా జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగే చాలామంది సేవకులు వచ్చారు, బయట ఉన్నారు. మరి వాళ్ళకి వేదిక మీదకి రమ్మని చెప్పుంటే బాగున్నేమో అని బయట కూర్చొని ఉన్నారు. సరే, ఎక్కడైనా సరే మనం కొద్ది నిమిషాలు కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ తరువాత మనం దేవుని సన్నిధిలో సెలవు తీసుకుందాం. మీ అందరకు వేడివేడివి వంటలు తయారు చేసి ఉంచారు. శీతాకాలం కాబట్టి పాపము ఎంత ఏర్పాటు చేశారో. నేను ఆ అండాలు చూస్తేనే భయం వేసింది నాకు. అసలు ఏంటి, ఎంతమందికి ఏమిటి ఇంత అండాలు ఏంట్రా బాబు నీ ఏర్పాట్లు అంటే, ఏదో చేసేసామయ్య గారు, మరి ప్రభు బిడ్డలను తీసుకొస్తాడని చెప్పారు, అలా తీసుకొచ్చారు అని ఉద్దేశంతో చేశాడు. అయినా చాలామంది వాతావరణం ఇలా ఉన్నప్పటికీ మీలో చాలామంది ఈ విధంగా రావటం, దేవుని దగ్గర కూర్చోవడం. పరిస్థితులు బయట ఏం బాగోలేదు. లోపలైతే కొంచెం వెచ్చగా ఉందేమో మీకు, బయట అయితే ఇంకా చినుకులు పడుతూనే ఉన్నాయి. నేను సేమ్ నిన్న కూడా ఇదే పరిస్థితి. నేను మాడుగుల అనే ప్రాంతంలో రాత్రి ఉన్నాను. రాత్రి నాకు 8:30కి నాకు మైక్ ఇచ్చారు దేవుని యొక్క వాక్యం చెప్పమని. 11:30 వరకు నేను వాక్యం చెప్పాను. 11 వరకు వాక్యం చెప్పాను. అందరూ తడిసిపోయే వాక్యం విన్నారు. కారణం ఏంటంటే ఆ వచ్చే వర్షం పెద్దది రావడం లేదు. అలాగని వెళ్ళిపోయి ఎక్కడో ఇంకే చర్చిలోనో ఎక్కడో పడదామంటే కుదరడం లేదు. కానీ ఆ రెండింటి మధ్య మొత్తం మీద అయితే తడిసాం. అది బాగా తడిసిపోయాము. చిన్న చినుకులే కానీ ఏం చేస్తాం, జనం లేవటం లేదు, కూర్చున్నారు. ఆ ఊరు ప్రెసిడెంట్లు ఇంకా మిగతా వగైరా అందరినీ తీసుకొచ్చారు. పాపం వాళ్ళు కూడా మాతో పాటు ఆ తడిసిపోయిన ఆ స్టేజి మీద అలా కూర్చొని అలాగ వర్షంలో తడిశారు. 2 గంటల కాలం వర్షం ఏకదాటిగా పడుతూనే ఉంది. తుంపర్లు పడుతూనే ఉంది. మరి ఎంతసేపు అండి తల నానిపోవడానికి? బట్టలు తడిసిపోయాయి, ముసలోళ్ళు అయితే వణికిపోతున్నారు. అయినా చివరి వరకు విన్నారు. చాలా అద్భుతమైన సభ రాత్రి జరిగింది. దేవునికి స్తోత్రం. రేపు ఇంకా విజయనగరం వెళ్ళాలి నేను. నా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మరి మన సంఘ బిడ్డలందరూ ఏర్పాటు చేసినటువంటి ఈ క్రిస్మస్ కార్యక్రమాన్ని, మరి వాక్యము కూడా అవసరమే. ఇంతవరకు జాషువా గారు అద్భుతమైనటువంటి పాటలు పాడారు. వారు మనకి చాలా పరిచయస్తులు. బహుశా ఇది మనకి 3వసారో 4వసారో మన చర్చికి రావడం. చాలా అద్భుతమైనటువంటి గాయకుడు ఆయన. మరి ఆయన ప్రయాణం కోసం కూడా మీరు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ, కొద్ది నిమిషాలు మీరు ఓపికతో ఉంటే వాక్యం అయిపోయిన తర్వాత భోజనం చేసి ఎవరింటికి వారు వెళ్ళిపోదాం. ఓకేనా? రైట్. ఇప్పుడు దేవుని యొక్క వాక్యములో నుండి యోహాను సువార్త, క్షమించండి, యోహాను సువార్త కాదు, రోమాపత్రిక. బైబిల్ నుండి రోమాపత్రికను తిరగేయండి. 8వ వచనాన్ని చదువుతారా? 8వ అధ్యాయము మొదటి 5 వచనాలు. మొదటి 5 లేక 7 వచనాల వరకు. మొదటి 7 వచనాలు నేను చదువుతాను. రెండోసారి ఎవరైనా మైక్ తీసుకొని వాక్యాన్ని చదవండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు.
క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకును మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునయ్యున్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రము లోబడనేరదు. దేవునికి స్తోత్రం చెప్పండి. చదవబడిన ఈ లేఖన భాగంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి, కానీ సందర్భాన్ని బట్టి ఇవి క్రిస్మస్ వేడుకలు కాబట్టి క్రిస్మస్కి సంబంధించిన విషయము కూడా ఇందులో ఉంది. ఏమిటి ఆ విషయము అంటే, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దేవుడు దానిని చేసెను. ధర్మశాస్త్రము దేనిని చేయలేకపోయింది చెప్పండి? ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దేవుడు దానిని చేశాడు. అవును, ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయింది? ఏమి చేయలేకపోయింది చెప్పనా? ఒక ఇద్దరు పిల్లలు ఎవరైనా రండి వేదిక మీదకి. కుర్రలైనా పర్వాలేదు, బయట నిలబడ్డారు, లోపలికి వచ్చేయండి రా బాబు, వేడిగా ఉంటుంది మీకు. ఇద్దరు కుర్రలు రండి, వాలంటీర్స్ బోల్డ్ మంది ఉన్నారు, వెనకాల నిలబడిపోయారు. ధర్మశాస్త్రం ఏమి చేయలేకపోయిందో నేను చెబుతాను. రండి, వేదిక మీదకి రండి ఇద్దరు కుర్రలు. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో ఏమనుంది అక్కడ? దేవుడు దానిని చేశాడు. దేనిని? ధర్మశాస్త్రము చేయలేని దానిని యేసుప్రభు వారు చేశారు. ఏరా బాబు, రావడానికి సిగ్గేస్తుందా? లేకపోతే ఇక్కడ రే మీ ఇద్దరు రండిరా, ఇక్కడికి రండి. యవనస్తులు మీరు రావద్దులేండిరా, ఇక్కడ ఇద్దరు ఉన్నారు యవనస్తులు, ఇక్కడి నుంచి రైట్. మీరు టీవీలో కనబడతారు, యూట్యూబ్లో, మీరు అలాగే ఉండండి. ఓకే, నేను వెళ్ళిపోమన్నదాకా ఇక్కడే ఉండండి, వినండి. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. ధర్మశాస్త్ర కాలము నాటికి ఒక 5 నిమిషాలు వెళదాం మనం. అప్పటికి ఇంకా యేసు ప్రభు వారు భూమి మీద పుట్టలేదు. అది ధర్మశాస్త్ర కాలం. ఈ ధర్మశాస్త్ర కాలములో అర్థమవుతుందా? ఆ కాలము ఎలా ఉండేది అంటే, ప్రత్యేకముగా ధర్మశాస్త్రము మీద ఉన్నారు మానవ జాతి యావత్తు. ధర్మశాస్త్రం అంటే మనకు తెలుసు కదా, బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథాన్ని ఏ శాస్త్రం అన్నారు? ధర్మశాస్త్రము అన్నారు. ధర్మశాస్త్రం అట ఏదో చేయలేకపోయిందంట. దేనిని చేయజాలకపోయెనో దేవుడు దానిని చేశాడు. ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయింది అంటే, ఒక 2-3 నిమిషాలు మనము ధర్మశాస్త్ర కాలానికి వెళితే, ఉదాహరణకి మనమందరము లేక ఇక్కడ ఉన్న మేము ముగ్గురము ధర్మశాస్త్ర కాలములోనే ఉన్నాం. ధర్మశాస్త్ర కాలములో మేము ఉండగా ధర్మశాస్త్రాన్ని ప్రకారముగా వీళ్ళిద్దరూ ఏమయ్యారో తెలిసిన? కొట్టుకున్నారు, ఒకరికి ఒకరు కొట్టుకున్నారు. ఈ పెద్ద ఆయన ఈ చిన్న ఆయనకి చాలా దెబ్బలు కొట్టేశాడు పాపం. ఎంతగా కొట్టేశాడంటే, ఈయనకి కోపం వచ్చింది, ఈయన్ని కొట్టాడు. పాపం ఈయన పన్ను ఊడిపోయింది కొట్టగానే. ఈయన కొట్టగానే ఇతనికి ఏమూడింది? పన్ను ఊడిపోయింది. ఇప్పుడు పన్ను ఊడిపోయింది, నాకు నా పొరుగువాడు కొట్టాడు అని చెప్పడానికి పోలీస్ స్టేషన్లు లేవు, కోర్టులు లేవు. అప్పుడు ఉన్నదంతా ఒక్కటే, ధర్మశాస్త్రము. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రము దగ్గరికి రావాలి, అనగా నా దగ్గరకు రావాలి. నేనెవరిని? ఆ కాలములో
ధర్మశాస్త్రోపదేశకుడిని, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడిని అన్నమాట. అర్థమవుతుందా? అనగా లేవీయుడను లేక యాజకుడును అన్నమాట. అప్పుడు ఈ చిన్నవాడు ఏం చేశాడంటే, దెబ్బ తగిలిన ఈయన ధర్మశాస్త్రము బోధిస్తున్న నా దగ్గరికి వస్తాడు. అప్పుడు ధర్మశాస్త్రమే కోర్టు, ధర్మశాస్త్రమే పోలీస్ స్టేషన్. ఏ సమస్యకైనా ధర్మశాస్త్రమే చెప్పాలి తీర్పు. అప్పుడు ఈ బైబిల్లో అని ఈ ధర్మశాస్త్రం ఉంది కదా, ఈ ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న నా దగ్గరకు వచ్చాడు ఈ చిన్నవాడు. పన్ను ఊడిపోయింది ఈయనకి. వచ్చి ఏం చెప్పాడంటే, అయ్యా బోధకుడా, యాజకుడా, ఇదిగో నా పొరుగువాడు నన్ను కొట్టాడు, నా మీద పడి కొట్టాడు, నాకు పన్ను ఊడిపోయింది స్వామి అని చెప్పాడు. అవునా, పన్ను ఊడిపోయిందా? అయితే ఒక్క నిమిషం ఆగు అని ధర్మశాస్త్రమును తిరగేశాడు. ధర్మశాస్త్రము చెప్పునదేమనగా, చెప్పండి, ధర్మశాస్త్రము చెప్పునదేమనగా, కంటికి కన్ను, పంటికి పన్ను, చెయ్యికి చెయ్యి, కాలుకు కాలు, రక్తానికి రక్తం, జీవానికి జీవం. రేయ్, నీకెవడైతే కొట్టాడో నీవు వెళ్ళి వాడికి 2 పళ్ళు రాలినట్టుగా కొట్టరా అన్నాడు. ఎవరన్నారు? ధర్మశాస్త్రం చెప్పింది. నీకు కొట్టేశాడని నువ్వేం ఫీల్ అవ్వకు, నీకు 1 పన్నే కదా ఊడింది, వాడికి నువ్వు 2 పళ్ళు ఓడగొట్టారా అని చెప్పింది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రము చెప్పునదేమనగా, కంటికి కన్ను, పంటికి పన్ను. నేను మరలా వాడికి అడిగి తీర్పు ఇవ్వడానికి లేదు, నాకు అర్హత లేదు. ధర్మశాస్త్రం ఏం చెబుతుందో అదే చెయ్యాలి. వీడి వెళ్ళాడు, వాడిని కొట్టాడు. ఇద్దరూ కొట్టుకోగా వాడి కన్ను ఊడిపోయింది పాపం. వీడిదేం ఊడింది? ముందేమో వీడిది పన్ను, ఇప్పుడేమో వాడిది కన్ను. వాడు అయ్యగారు అని పరిగెత్తుకుని వచ్చాడు. ఏరా, నా పొరుగువాడు నన్ను కొట్టాడు, నా కన్ను పోయిందండి, రక్తం కారిపోతుంది. వచ్చాడు, పరిగెత్తుకుని వచ్చాడు. అయ్యయ్యో ఎంత పని అయిందిరా, ఉండరా చూస్తానని చెప్పి మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళాను? న్యాయం శాస్త్రం దగ్గరికి, ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళాను. బైబిల్లో చూడగానే ఏమనుంది? కంటికి కన్ను, పంటికి పన్ను, రక్తానికి రక్తం, జీవానికి జీవం, కాలుకు కాలు, చెయ్యికి చెయ్యి. ఎవరు చెబుతున్నారు ఆ మాట? ధర్మశాస్త్రము. చెప్పండి, ఎవరు చేస్తున్నారు ఆ మాట? ధర్మశాస్త్రము. యేసు ప్రభువారు ఏమంటున్నారు? రోమాపత్రికలో రాస్తున్నటువంటి మాట ఏమిటి? ధర్మశాస్త్రము దేనిని ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో, అబ్బా, దేవుడు దానిని చేశాడంట. ధర్మశాస్త్రము వీరిద్దరికీ సమాధానం ఇవ్వలేకపోయింది. చప్పట్లు కొడతారా మీరందరూ? వాడికి వీడు, వీడికి వాడు, ఇద్దరు కలిపి కొట్టుకుంటూనే ఉన్నారు. వీడు కొట్టాడని వాడు, వాడు కొట్టాడని వీడు ధర్మశాస్త్రం దగ్గరికి రావడం, దాని ప్రకారముగా శిక్ష భరించడం జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఏం జరిగిందో తెలిసినా, వీళ్ళిద్దరూ కొట్టుకొని అలా చావడం యేసు ప్రభువునకు ఇష్టము లేదు. కాబట్టి ధర్మశాస్త్రము చెప్పునదేమనగా, కంటికి కన్ను, పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా మిమ్మల్ని కుడి చెంప మీద కొట్టువానికి, అది అర్థమైందా? ముందేమి చెప్పాడు? క్రీస్తుకు పూర్వమందున్న ధర్మశాస్త్రం ఏం చెప్పింది? వీళ్ళిద్దరిని ఒకరికొకరు చంపుకోండిరా, వీళ్ళిద్దరి మధ్యకు మనమే వీళ్ళు అనుకుందాం. అందాక నేను అందాక యాజకుడిని లేక యేసుబాబుని అనుకుందాం కాసేపు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యకు నేను వచ్చి నేనేమన్నానో తెలిసినా, యేసు ప్రభు స్థానములో ఆయన ఆ కాలములో జనం మధ్యకు వాదన జరుగుతుండగా ధర్మశాస్త్రానికి కృపకు మధ్యవర్తిగా ఆయన వచ్చేశాడు. ఎందుకంటే వీళ్ళిద్దరికీ సమాధానం లేదు, ఒకరికొకరు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, సమాధానం లేదు. యేసు ప్రభు వారి మధ్యకు వచ్చేసాడు. వచ్చి ఈ పెద్ద ఆయనకి చెప్పాడు, చిన్న ఆయనకి చెప్పాడు, ఒరే బాబు, మీరు ఒకరినొకరు కొట్టుకొని చావద్దు. ఇప్పుడు మీ ఇద్దరికి ఏదైనా వాదం ఉందనుకో, మీ ఇద్దరి వాదం, మీ ఇద్దరి శిక్ష అవసరమైతే నేను భరిస్తాను, మీరు క్షేమంగా ఉండండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక.
అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, మన సమాధానార్థమైన శిక్ష, మన సమాధానార్థమైన శిక్ష. వీళ్ళిద్దరూ ఒకరికొకరు పొందవలసినటువంటి శిక్ష ఎవరి మీద పడింది? యేసుక్రీస్తు మీద పడింది. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. అదే ధర్మశాస్త్రము చేయలేని పని. కూర్చోండి, మీ ఇద్దరు గొడవ పడకండి. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేశాడు. ఇంకా ధర్మశాస్త్రం ఏమి చేయలేకపోయిందో ఒక మాట చెబుతాను, వినండి. కొద్ది నిమిషాల్లో నేనేను ముగిస్తాను. మనలాంటిదే ఒక గ్రామం. ఆ గ్రామంలో ఇద్దరు స్త్రీ పురుషులు పాపము చేశారు. పాపము చేయగా పట్టబడ్డారు, దొరికిపోయారు. ఎవరైనా దొరికితే కదా దొంగలు, దొరకకపోతే దొర. వాళ్ళు పాపము చేయిచుండగా ఎప్పుడైతే దొరికిపోయారో వాళ్ళకు ఒక ధర్మశాస్త్రం ఉంది. ఇప్పుడు మనం ఏ ధర్మశాస్త్రమునైతే చూస్తున్నామో, ఇదిగో ఈ ధర్మశాస్త్రం ఉంది వాళ్ళ దగ్గర. ఈ ధర్మశాస్త్రం ఏం చెప్పింది? ఒకవేళ అలా పాపము చేసి కానీ ఎవరికైనా దొరికిపోతే అక్కడ పాపము యొక్క పేరు కూడా రాస్తాడు, వ్యభిచార పాపము. మీకు ఈ విషయాలు యోహాను సువార్త 8వ అధ్యాయంలో దొరుకుతాయి, చదవనక్కర్లేదు, మీరు జాగ్రత్తగా వింటే సరిపోతుంది. 8వ అధ్యాయంలో ఒక స్త్రీ పురుషులు పాపము చేయుచుండగా దొరికిపోతారు. పురుషుడిని చంపేశారు, స్త్రీని కూడా చంపేయడానికి అందరూ, ఊరు వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద రాళ్ళు పట్టుకొని ఆమెను చంపేయడానికి వెళుతున్నారు. రాళ్ళు పట్టుకొని ఆమెను ఎందుకంటే రాళ్ల చేత కొట్టి చంపబడాలి వారు. ధర్మశాస్త్రము విధించిన శిక్ష ఏంటో మీకు తెలుసునా? ధర్మశాస్త్రము విధించిన శిక్ష ఏమిటంటే, వ్యభిచారమైన పాపము చేస్తే వాళ్లను రాళ్లతో కొట్టి చంపేయాలి. పూర్వకాలములో ధర్మశాస్త్రము చేస్తే చంపేయమని చెప్పింది, చేస్తేనే పాపం. ఇప్పుడు మనం యేసుక్రీస్తు కాలములో ఉన్నాము, మనము క్రొత్త నిబంధనలో ఉన్నాం. యేసు ప్రభువారు వచ్చిన తర్వాత రాయబడిన నిబంధన గ్రంథం ఉంది, కొత్త నిబంధన. బైబిల్ గ్రంథము 2 నిబంధనలు, ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనలో ఉన్న యేసు ప్రభువారు ఏం చెప్పారు? ఆమె పాపము చేసింది కాబట్టి రాళ్లతో కొట్టి ఆమెను చంపేయాలి. అదే న్యాయం, అదే ధర్మం. ఎవరు ధర్మము? ఎవరు విధించారు? ధర్మశాస్త్రము విధించిన ధర్మం అది. ఆ కాలములో కోర్టులు, పోలీస్ స్టేషన్లు ఏమీ లేవు. ధర్మశాస్త్రం ఏది చెబితే అది జరగాల్సిందే. ఆమె పాపం చేసింది. బైబిల్లో ఉన్న 8వ అధ్యాయంలో ఉన్న ఈ స్టోరీని ఎన్టీ రామారావు గారు ఒక సినిమా తీశారు. మీకు తెలుసో లేదో మరి. ఆ సినిమా పేరేంటో తెలిసినా? నేరం నాది కాదు ఆకలిది. ఏంటట సినిమా పేరు? నేరం నాది కాదు, మరెవరిది? ఆకలిదంట. ఆ సినిమా తీశాడు. స్టోరీ అంతా బైబిల్లో ఉన్న ఈ పాపాత్మురాలైనటువంటి వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని గూర్చి ఆ సినిమా అంతా తీశాడు. చాలా డబ్బులు సంపాదించింది. బైబిల్లో ఉన్న స్టోరీలు వాళ్ళకి బాగా పనికొస్తున్నాయి సినిమాలు తీయడానికి. పిల్లలారా గ్రహించండి, ఆమె ఎప్పుడైతే పాపము చేసిందో, పాపము చేసి దొరికిపోయిందో, ఆమెను రాళ్లతో కొట్టి చంపడమే న్యాయము, అనగా ధర్మము చెబుతున్నటువంటిది. ఇప్పుడు ఏం జరిగిందో తెలిసినా? అందరూ రాళ్ళు పట్టుకున్నారు, ఆమెను చంపేయడానికి రెడీ అయిపోయారు. పాళెము వెలపటకి తీసుకుని వెళ్ళి ఆమెను చంపేద్దాం అనుకుంటున్న సమయంలో యేసు ప్రభువారు ఎదురుగా వస్తున్నారు. ఒకవైపు నుండి చావు వెళుతుంది, మరొక వైపు నుండి జీవము ప్రయాణం చేస్తూ వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. కొద్ది గంటల్లోనో కొద్ది నిమిషాలలోనో ఈ పాపము చేసినటువంటి స్త్రీ చావబోతుంది. రాళ్ల దెబ్బలు తగిలి చంపేస్తారు. వాళ్ళిక ఆమెను బ్రతకనివ్వరు. ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రం, వాళ్ళు చెప్పింది న్యాయం అదే. వాళ్ళ కోర్టు ఆ రోజుల్లో అదే ధర్మశాస్త్రము చెబుతున్నటువంటిది. రాళ్లతో కొట్టి చంపేయమంటే ఆ సమయంలో యేసు ప్రభువారు అక్కడికి రావటం జరిగింది. యేసు ప్రభువారిని వాళ్ళేమడిగారో తెలుసా? బోధకుడా, ఈమె పాపము చేయుచుండగా మాకు దొరికిపోయింది,
ఈమెను రాళ్లతో కొట్టి చంపాలని మన ధర్మశాస్త్రము ఎవరు రాసింది? మోషే ధర్మశాస్త్రము చెప్పుచున్నది కదా అన్నారు. అక్కడున్న శాస్త్రులు పరిచయులు అందరూ మోషే ధర్మశాస్త్రం ప్రకారము, గమనించండి, ధర్మశాస్త్రం అంటే ఇదిగో ఇక్కడికి రావాలి మనం. ఎక్కడికి? ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దేవుడు దానిని చేశాడు. అక్కడికి రావాలి మళ్ళీ మనం. ధర్మశాస్త్రం ప్రకారము ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపేయాలి. ప్రభువుని అడిగారు, బోధకుడా నీవేమంటావు? ఆమె పాపం చేయుచుండగా దొరికిపోయింది, నీవేమంటావు అని అడిగారు యేసు ప్రభువుని. అక్కడ మీరు చదివితే ఆయన మీద నేరము మోపవలెనని అలా అడిగారట. ఏం మోపాలని? ఏమిటా నేరము? ఒకవేళ అప్పటికే ఆయన క్షమాపణ బోధన బోధిస్తుంటూ వచ్చాడు. పాపము చేసినటువంటి వారిని చంపడము న్యాయము కాదు, వారిని క్షమించడము న్యాయమని ఆయన పట్టణాలు గ్రామాలన్నీ సువార్తను ప్రకటిస్తున్నాడు. క్షమాపణ సువార్త. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన ప్రకటిస్తుంటే వీళ్ళందరికీ ఇదేంట్రా, పాపము చేసినోడు కూడా శిక్ష వద్దంటాడేంటి? అలాగైతే మన ధర్మశాస్త్రం ఏమైపోవాలి? మన న్యాయం ఏమైపోవాలి? మనకు న్యాయం ఎవరు తీరుస్తారు? మరి వద్దంటాడేంటి ఈయన? ఏం జరిగిందో తెలుసా మీకు? ప్రభు అన్నారు, చంపేద్దాం. ఎందుకంటే ఆమె తగిన కారణం ఏంటి? ఆమె చావుకి ఆమె కారణం. ఆమె చెయ్యకూడని పాపము పని చేసింది కాబట్టి ఆయన కూడా యూదుడే, ధర్మశాస్త్రమునకు లోబడాలి. యేసు ప్రభు వారు కూడా. అర్థమవుతుందా? కాబట్టి ఆయన చంపేద్దాం. ఎందుకంటే ఆ నేరం చేసింది, ఆవిడ చావుకి తగిన నేరం చేసింది కాబట్టి ఆవిడని చంపేద్దాం. అయితే ఒక మాట అని చెప్పి అందరినీ కలియజూశాడు. ఒక్కసారి తన కనులెత్తి అందరినీ కలియజూసి ఏమన్నాడో తెలుసునా? మీలో పాపము లేనివాడు ఎవడో? చెప్పండి, మీలో పాపము లేనివాడు ఎవడో? ఇప్పుడు ఆమె మీద మీరు రాయిని, దేవునికి స్తోత్రం చెప్పండి అని చెప్పి ఆయన నేల మీద ఏదో రాసుకుంటున్నాడంట. ఆయన ఏదో రాసుకుంటున్నాడు. ఏమి రాశాడో బైబిల్లో లేదు. అనవసరమైన వ్యాఖ్యానాలు చేయమాకండి. ఆయన ఏదో రాశాడు. ఏమి రాసి ఉంటాడో? తెంబూరు చర్చిలోన, టెక్కల చర్చిలోన వాళ్ళ పాపాలు వీళ్ళ పాపాలు రాసి ఉంటాడేమో. ఇవన్నీ మనకు అనవసరమైనటువంటి వ్యాఖ్యానం ఇది. ఆయన ఏదో రాయడం అయితే రాస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అప్పుడు అందరూ ఆ రాతని చూశారు. ఆయన అడిగిన దానికి ఒక్కొక్కరి హృదయములు బాకులకు దిగినట్టుగా అయిపోయింది. ఇదేంటి, ఈ ప్రశ్న వేసాడేంట్రా? అక్కడ రాళ్ళు తీసుకుని వచ్చిన వాళ్ళందరూ ఒకరి ముఖాలు ఒకరికొకరు చూసుకొని, ఎందుకంటే అందరూ పాపులే. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ పాపము చేసిన వారే. ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని, ఏరా నువ్వు పాపము చేయలా, నువ్వు రాయి వేస్తావా? వెయ్యిరా అంటే వాడు ఎక్కడ వేస్తాడు రాయి? అక్కడ మీరు చదివితేనండి, పిల్లలు మొదలుకొని పెద్దల వరకు రాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారండి ఆమెను చంపేయడానికి. పిల్లలు కూడా అంతే. మరి అది ఆచరించకపోతే, ఇదిగో నువ్వు ధర్మశాస్త్రాన్ని ఆచరించడం లేదు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వెళుతున్నావు అని ఆ వ్యక్తి మీద మరలా వీరు శిక్ష విధిస్తారు. పిల్లలు పెద్దలు అందరూ రాళ్ళు పట్టుకొని ఆమెను చంపేయడానికి వెళితే, మీలో పాపము లేనివాడు ఎవడో రాయి వెయ్యండి. ఇక్కడ ఆగుదామా కాసేపు మనం? హలో, మీలో పాపము లేనివాడు ఎవడో ఆమె మీద మొట్టమొదటిగా రాయి వెయ్యండి. ఎవడు సాహసించలేకపోయాడు. యేసు ప్రభు యొక్క మాటకు ఏ ఒక్కడు సాహసించలేకపోయాడు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఒకరి అంతరంగములోనికి ఒకరు తొంగి చూసేసరికి వారి అంతరంగములో ఉన్న పాపములు వారికి కనబడ్డాయి. వారి మనస్సాక్షి వారిని గద్దించింది.
ఏరా నువ్వు పాపము చేయలా? నీ మనస్సాక్షిని అడుగు. మనస్సాక్షి ఎప్పుడైతే గద్దించిందో వాళ్ళు ఏం చేశారు? పట్టుకెళ్ళిన రాళ్ళన్నీ వదిలేశారు. వదిలి కాళ్ళకు బుద్ధి చెప్పి వెళ్ళిపోయారు. రాళ్ళు వదిలారు, కాళ్ళు కదిలాయి, వెళ్ళిపోయారు. ఇక అందరూ కూడా ఎక్కడ లేరెవరు. యేసయ్య అన్నాడు ఆమెతో, అమ్మా, నిన్ను చంపాలనుకున్న వారు ఏరి? ఎక్కడమ్మా? ఏరమ్మా, ఏరి, నిన్ను చంపాలని వచ్చిన వాళ్ళు ఏరి? ఆవిడన్నది, లేరయ్యా, ఒక్క 5 నిమిషాలు ఆలస్యమైతే నా ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. జీవాధిపతిగా నీ వచ్చావు, నా ప్రాణం కాపాడేవని ఆయన పాదాల మీద పడిపోయి సాగిలిపడి నమస్కరించింది. దేవునికి స్తోత్రం. సరేనమ్మా అన్నాడు. లే అమ్మా అన్నాడు. నీవు సమాధానము గలదానివై వెళ్ళిపో, సమాధానము గలదానివై వెళ్ళిపో, నేను కూడా నిన్నేమీ అనను అని చెప్పి ఆయన ఒక హెచ్చరిక చేసి ఆమెను పంపిస్తాడు. ఏమిటా హెచ్చరిక? ఇక నుండి నీవు పాపము చేయకు. ఒకసారి పాపక్షమాపణ పొంది, ఒకసారి రక్షింపబడి, ఒకసారి పరసంబంధమైన ఆత్మను రుచి చూసి మరలా నువ్వు పాపము చేస్తే ప్రయోజనమేముంది? మరలా పాపము చేసినటువంటి వారు యేసు ప్రభువుని బాహాటముగా సిలువ వేస్తున్నారట. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరలా సిలువ వేస్తావా? యేసయ్యను మరలా సిలువ వేస్తావా? నీకోసం ఒక్కసారి చనిపోయినాడు, సరిపోదా? నువ్వెంత నేరం చేస్తున్నావో తెలుసునా? నువ్వు సమాధానము గలదానివై వెళ్ళిపో అమ్మా అన్నాడు. అక్కడితోని ఆగిపోతాం. సేవకులందరూ ఎక్కడ ఆగుతారమ్మా? ప్రసంగంలో అక్కడితో ఆగిపోతారు. ఆమె ఇంటికి వెళ్ళిపోయింది, యేసయ్య ఇంటికి వెళ్ళిపోయాడు. మరి లాజిక్, మధ్యలో ఉన్న లాజిక్ సంగతి ఏంటి? లాజిక్ ఏంటి అంటారా? నా వైపు చూడండి అందరూ. ఇది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ కాలంలో మనం సుప్రీం కోర్టు అంటాము, గుర్తుందా? సుప్రీం కోర్టుకి తెలుగులో ఏమంటారు? సర్వోన్నత న్యాయస్థానము. చెప్పండి అందరూ, ఏ న్యాయస్థానం? సర్వోన్నత న్యాయస్థానం ప్రకారము ఈ న్యాయస్థానము, ఈ సర్వోన్నతమైన న్యాయస్థానము పాపము చేసినటువంటి ఆ స్త్రీకి శిక్ష విధించింది. సుప్రీంకోర్టు ఒక మనిషికి శిక్ష విధించిన తరువాత ఆ శిక్ష నుండి తప్పించడానికి ఏ కోర్టుకైనా అధికారం ఉంటుందా? ఇంకెందుకంటే అదే సుప్రీం. ఆ సుప్రీం కోర్టు న్యాయం తీర్చేసింది. ఏమని? పాపము చేసినటువంటి ఆమెను రాళ్లతో కొట్టి చంపేయమని ఆనాటి న్యాయము, ధర్మశాస్త్రము చెప్పింది. చెప్పిన ప్రకారము ఆమెను చంపేయవలసిందే. ఇప్పుడు ఈయన వచ్చాడు. ఈయనేమంటున్నాడు? అమ్మా, ఏం పర్లేదులే, నేను క్షమించేశాను, నువ్వు సమాధానము గలదానివై వెళ్ళిపో అంటే న్యాయం ఊరుకుంటుందా? ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక మనిషికి ఉరిశిక్ష విధించిందండి. వింటున్నారా? సుప్రీంకోర్టు ఒక మనిషికి ఉరిశిక్ష విధించిన తరువాత టెక్కల కోర్టులో ఉన్న జడ్జి గారు, ఏం పర్లేదులే నాయన, నీకేం ఉరిశిక్ష ఏం పడదలా, నేనున్నాను, చూసుకుంటాను, వెళ్ళిపో అని అన్నాడే అనుకో. శిక్ష ఎవరికి పడుతుందో తెలిసిన? ఆ జడ్జికి పడుతుంది. నీవెవడవరా? సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చేసింది, వాడిని చంపేయమని ఆర్డర్ ఇచ్చింది. ఇది సర్వోన్నత న్యాయస్థానం, ఇదే ధర్మము. ఆ కాలములో ధర్మశాస్త్రము చెప్పింది కదా, పాపము చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపేయమని చెప్పింది. ఇప్పుడు రాళ్ళన్నీ అక్కడ పెద్ద పోగు ఉన్నాయి, గుట్టలాగా పడి ఉన్నాయి. ఆ గుట్టలో నుండి ధర్మము లేచింది. మీరు బాగా వినండి ఏం జరిగిందో. ఎందుకంటే లాజిక్ మర్చిపోతుంటాం కదా మనం, అలా మర్చిపోకండి. అక్కడి వరకే మనము చేస్తాం. ఏది? ఆమె వెళ్ళిపోయింది, యేసుబాబు ఇంటికి వెళ్ళిపోయినాడు, ఆమె క్షమించబడింది, వెళ్ళిపోయింది, అంతేనా? ఆ మాత్రం దానికి యేసుప్రభు వారు ఎందుకు రావాలి? ఎవరు చెబితే అవదు, క్షమించేయడానికి ఎవరవదు? కాదు కాదు కాదు. ఆయన క్షమించాడు అంటే ఆ వెనకాల ఒక అద్భుతం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఆమె ఎప్పుడైతే అక్కడ నిలబడింది, యేసు ప్రభువారు నిలబడ్డారు, మధ్యలో గుట్ట ఉంది కదా, రాళ్ల దెబ్బ, ఆ రాళ్లలో నుండి న్యాయం ఒక్కసారి బయటకు వచ్చి వెళ్ళిపోతున్నటువంటి స్త్రీని, ఆగో, ఎక్కడికి వెళ్ళిపోతావు? నీవు చావవలసిన దానవే. ధర్మశాస్త్రం ప్రకారము నీవు చేసిన వ్యభిచార పాపానికి నీవు చావాలే. నేను శిక్ష విధించాను నీకు. నేను సుప్రీం అంటుంది ఈ ధర్మశాస్త్రం. నీవేంటి మధ్యలో అలా వెళ్ళిపోతున్నావు అని ఆమెను అడిగితే ఆమె అన్నది, అదిగో ఆయనే. ఆయన అన్నాడు, నువ్వు వెళ్ళిపో అమ్మా, నేను నీకు సమాధానం ఇచ్చాను కదా, నువ్వు వెళ్ళిపో అన్నాడు, అందుకే నేను వెళ్ళిపోతున్నాను. అప్పుడు ధర్మశాస్త్రం అన్నది, నీవెవడవయ్యా? ఆల్రెడీ నేను ఒక మనిషికి శిక్ష విధించేశాను. ధర్మశాస్త్రం ప్రకారము ఆమెకి శిక్ష పడిపోయింది. నీవెవరు ఆ శిక్ష నుండి తప్పించడానికి? ఎవరు నువ్వు? నేనెవరినైతే నీకేమి కానీ, ఏంటి నీ బాధ? ఆమె పాపము చేసింది కాబట్టి ఆమెకి శిక్ష విధించాలి, చావాలి. ఎలాంటి చావు రావాలి ఆవిడికి? రాళ్లతో కొట్టి చంపేయాలి. అదే మా ధర్మము, అదే మా న్యాయము. పిల్లలకి దారిచ్చేయండి అమ్మా. మరలా మీరు లోపలికి రాకండి, అర్థమైందా? బయట ఎక్కడో కూర్చోండి. వెరీ గుడ్, మీరు చాలా మంచోళ్ళు, మీరు రాకండి. మీకు అర్థమైంది అనుకుంటాను. న్యాయం అనేది ఒకసారి శిక్ష విధించింది అంటే ఆ శిక్షను రద్దు చేసే, పైగా సుప్రీంకోర్టు శిక్ష విధించింది అంటే దాన్ని రద్దు చేసే పని ఏ క్రింద కోర్టుకి లేదు. ఇప్పుడు న్యాయం ఏమి అడుగుతుందో తెలిసిన యేసు ప్రభువుకి, వినండి అందరూ, ఈ న్యాయము యేసుబాబుని ఎదురుగా పెట్టి, అసలు నీవెవరవయ్యా? నీవెవరవు? నేను విధించాను ఆవిడికి శిక్ష, నీవెవరు సమాధానం ఇవ్వడానికి అని న్యాయం అడుగుతుంది యేసుక్రీస్తుని. అప్పుడు యేసుబాబు అన్నాడు, మరలా ఆ పిల్లడిని కొంచెం బయటికి తీసుకెళ్ళిపోండి అమ్మా. అమ్మా, అది వెరీ గుడ్, చాలా మంచిది. పిల్లలు మనలాగా ఉండలేరు కదా, ఒక్కపోస్తుంది కదా. మీకు ఒక్కపోయడం లేదా ఎవరికి? మరి ఫ్యాన్ వేసుకోండి, ఫ్యాన్లు ఉన్నాయి. అందరూ మీరు క్రిక్కిరిసిపోయారు కదా లోపల, మరి ఎలా ఉంటుంది చెప్పండి? రైట్, అందరూ వినండి కొద్ది నిమిషాలు. దేవునికి స్తోత్రం. నేను అనుకున్నాను 12 గంటల వరకు వాక్యం చెబుదాంలే, పాపం మరి చాలా ఖర్చు పెట్టారు, ఏం చేస్తామని అనుకున్నాను నేను. మరి అప్పుడే మీరు తోటకూర కాడల్లాగా ఏలబడిపోతే ఎలాగండి? ఇంకప్పుడెక్కడ 12 అయింది? లేదులే, ఊరకే అన్నాను, మిమ్మల్ని అంత బాధ పెట్టే వ్యక్తిని కాదు. కానీ ఏదైనా ఒక సత్య సంబంధమైన విషయము చక్కగా నేర్చుకుని మనం వెళ్ళాలి. అప్పుడే ఈ మీటింగులకి అర్థం ఉంటుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ధర్మం అడిగింది, నీవెవరవయ్యా? నీవెవరు అసలు? నేను ఎవరినైతే మీకేమండి? ఏంటి నీ బాధ? నా బాధ, నేను శిక్ష విధించిన తరువాత నీవు సమాధానం పరచడానికి నీవెవరు అసలు? అప్పుడు ఆయన అన్నాడు, నా పేరు సమాధానకర్త అంటారులే. యేసుబాబుకి మరొక పేరు ఉంది, చెప్పండి అందరు చెప్పండి. సమాధానకర్త అంటే సమాధానపరుచువాడు అని అర్థం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అవునా, ఈ పేరు నేను ఎప్పుడు వినలేదే అంటుంది ధర్మశాస్త్రం. నీ పేరు సమాధానకర్త. అవును. సరే, ఏం చేద్దామని? ఏంటి నీ ఉద్దేశం? ఏంటి? శిక్ష విధింపబడిన, మరణ శిక్ష విధింపబడిన ఆమెను చావు లేకుండా, మరణించకుండా ఆమెను నువ్వు వదిలేసేవే, సమాధానం ఇచ్చేసావే. ఆమె మరణము సంగతి ఏంటి అని అడిగింది ధర్మశాస్త్రం. ఇప్పుడు నా వైపు చూడండి అందరూ. అలా అడిగినప్పుడు ధర్మానికి ఎదురుగా యేసు ప్రభువారు 2 చేతులు చాపి, ఓ ధర్మశాస్త్రమా, ఇదే కదా ధర్మశాస్త్రం అంటే, ఓ న్యాయమా, ఓ చట్టమా, ఓ న్యాయాధిపతి,
పాపము చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపడమే నీ ధ్యేయమైతే, నీ ధర్మమైతే ఆ రాళ్ల దెబ్బలు నేను భరిస్తాను అన్నాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. మీకు సమాధానం ఇచ్చుట కొరకు, ఆమెకు సమాధానము కొరకు అవసరమైతే ఆమె పొందవలసిన మరణం, ఆమె పొందవలసిన రాళ్ల దెబ్బలు నేను అనుభవిస్తాను. అది యేసు ప్రభు యొక్క ప్రేమ. నేను అనుభవిస్తాను. ధర్మానికి ఎదురుగా నిలబడిపోయాడు. ఆమెను నువ్వేమీ అనడానికి వీలు లేదు. అవసరమైతే ధర్మశాస్త్రం ప్రకారం ఆమెను చంపడము నీ ధ్యేయమైతే ఆమె స్థానములో నేను చనిపోతానన్నాడండి యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మానవుల కొరకు చనిపోయిన అవతార పురుషుడు ప్రపంచములో యేసు తప్ప మరొకడు మనకు కనిపించడే. యేసు తప్ప మరొకడు కనిపించడు. పైగా అందరిలో పాపమున్నది కానీ యేసుక్రీస్తులో మాత్రము పాపము లేనివాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనము చదివితే, రాసుకోండి, చదవగలిగితే తొందరగా తీయగలిగితే చదవండి, లేకపోతే నేనే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అమ్మా, నాయందు పాపమున్నదని, అదిగో వినండి, నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపన చేయగలడు? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని చాలమ్మా, చాలు. నాలో పాపమున్నదని మీలో ఎవడు చూపించగలడు, ఎవడు స్థాపన చెయ్యగలడు అని అడిగాడు. ఇది ప్రపంచమంతటికి యేసు ప్రభువారు విసిరిన పెద్ద సవాల్. ఆయన ఈ సవాల్ విసిరి 2024 సంవత్సరాలైంది. ఆ సవాల్లాగే ఉండిపోయింది. ఎవ్వరూ ఇంతవరకు సమాధానం చెప్పలేదు. ఎందుకంటే ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, పాపము లేనివాడు. దేవునికి స్తోత్రం. నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపన చేయగలుగుతాడు? మత్తయి సువార్త 27:24లో ఆయన నీతిమంతుడు, నిరపరాధి. యేసు ప్రభువారు ఎవరమ్మా చెప్పండి? ఎవరు? ఆయన పాపము లేనివాడు, ఆయన నీతిమంతుడు మరియు నిరపరాధి, అపరాధము చేయనివాడు. మత్తయి సువార్త, లూకా శుభవార్త 23వ అధ్యాయం 41వ వచనములో ఆయన లేక ఈయన ఏ తప్పు చేయలేదు. యేసు ప్రభువులో తప్పు లేదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. వెతికారు ఏదైనా తప్పు దొరుకుతుందేమని, అబ్బే తప్పు దొరకలేదు. చూడండి ఆయన పాపరాహిత్యం. మొదటిగా అన్నాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా చూపించండి అన్నాడు. రెండవదిగా ఆయన నీతిమంతుడు, నిరపరాధి. మూడవదిగా ఈయన యందు ఏ తప్పిదము చేయలేదు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఆయన యందు పాపమేమీ లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. పాపము లేనివాడు, ఆయన యందు పాపమేమీ లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఆయన పాపము లేనివాడు. 2వ కొరింథీ 5:21 ప్రకారం పాపము ఎరుగనివాడు. మొదటి పేతురు 2:22 ప్రకారం పాపము చేయనివాడు. హెబ్రీ 7:26 ప్రకారం పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు. చప్పట్లు కొడతారా? ఎంతటి పాపరాహిత్యమండి ఆయనది. ఆయన జీవితంలో ఎక్కడ మనము వెతికినా ఇసుమంత పాపము మనకు యేసుక్రీస్తులో కనిపించదు. అందుకే ఆయన దేవుడయ్యాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పాపము లేని దేవుడు, మహాపరిశుద్ధుడు, పాపమెరుగనివాడు, పాపము చేయనివాడు, చివరకు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అదండి ఆయన పాపరాహిత్యం అంటే. అది లోకానికి ఇది చెప్పాలి మనం. ఆయన పాపము లేనివాడు. క్రిస్మస్ అయితే ప్రతి సంవత్సరం మనం చేసుకుంటూ పోతున్నాం.
ఇంకా యేసు ప్రభువునికి బాల యేసులాగే చూస్తున్నాం మనం. ఏ యేసు? ఉయ్యాల్లో వేసి ఊపడం ఒక్కటే తక్కువ, మనకి అన్నీ చేస్తున్నాం మనం. ఇంకా యేసు ప్రభు వారు మనకి మరియమ్మ చేతుల్లో ఎత్తుకొని యేసే కనబడుతున్నాడు మనకి. మొన్నకు ఆయన ఎక్కడో మాట్లాడుతుంటే ఎందుకో ఆ తలంపు వచ్చింది, అద్భుతమైన తలంపు అది. మొన్నే ఎక్కడో మా పాస్టర్ల ఫెలోషిప్లో అనుకుంటాను, ఫిలిప్ తిమోతి గారు దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తూ మా ఫెలోషిప్ తరపున పాస్టర్ల క్రిస్మస్ అయింది. ఆ క్రిస్మస్కు వర్తమానికులుగా ఆయన పిలిచాం. ఫిలిప్ తిమోతి గారు అన్నారు, అయ్యా ఎప్పుడూ యేసు ప్రభువు పుట్టాడు పుట్టాడు పుట్టాడు, ఆయన పుట్టాడు, ఆయన జన్మించాడు, ఇదే వాదన, ఇవే ఘనమైన కార్యాలుగా చేస్తున్నాం. కానీ ఆయన లేచాడు లేచాడు లేచాడనే సువార్త కనబడకుండా మారిపోయింది ఇప్పుడు లోకంలో. పుట్టాడు పుట్టాడు పుట్టాడు, ఇవే సంబరాలు మనకి. కానీ యేసు ప్రభు మరణములో నుండి లేచాడని నువ్వు సువార్త ప్రకటిస్తున్నావా అన్నది కావాలా. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఇంకా పుట్టాడు పుట్టాడు పుట్టాడని మానేయండి. మానేసి ఏం చెప్పాలి ఇప్పుడు? లేచాడు లేచాడు లేచాడు. దేని నుండి లేచాడు? మరణమును జయించి లేచాడు. ఆయనొక్కడే పునరుద్ధానము చెందాడు. ఆయనొక్కడే మృత్యుంజయుడు, మరణమును జయించి లేచినవాడు. చెప్తున్నామా? ఇది క్రిస్మస్ వస్తే అందరికీ అంతే, అదేదో పప్పుల పండుగ అంతే. బట్టలు కొనుక్కుందాం, పప్పులు చేసుకుందాం. ఏం పప్పులు చేశారు? మీరే పప్పులు పంచుకోవడమే తప్ప యేసు ప్రభు యొక్క మరణమును, ఆ మరణము నుండి లేచిన సంగతి లోకానికి చెప్పండి అమ్మా. అది కదా అసలైన సువార్త. దేవునికి స్తోత్రం. నాకు చాలా బాగా నచ్చింది ఆ మాట. నేను ముగించక ముందు నేనేదో అనుకున్నాను, ఇక్కడ ఏదో జరుగుతుంది. ఓకే, పర్లేదు, నేను అనుకున్న టైమింగ్ ఉంది. కంగారేం అయిపోకండి మీరు. 10 నిమిషాలు, పావు గంట ఉంది కాబట్టి మీరు చచ్చినట్టు కూర్చోవలసిందే. ఏంటి జరుగుతుందమ్మా అక్కడ? ఏం జరుగుతుందో అటు చూస్తున్నారు. దేవుని వైపు చూడండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత పరిశుద్ధుడు. ఆయన మాటలు వింటుంటే అసలు ఏదో అయిపోతుందండి. ఎక్కడో ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నాం. ఎంత అద్భుతమైన మాటలు రాశాడు దేవుడు. ఈ యేసు ప్రభువుని బాలుడుగా ఉన్నప్పుడే, చిన్న శిశువుగా ఉన్నప్పుడే తూర్పు దేశము నుండి జ్ఞానులు వచ్చారట. చెప్పండి అమ్మ, ఎవరు వచ్చారు? తూర్పు దేశము నుండి జ్ఞానులు వచ్చారు. వచ్చి ఏం చేశారు? పప్పులు తినేసి, బిర్యానీలు తినేసి వెళ్ళిపోలా. వాళ్ళు ఏం చేశారో తెలిసినా? యేసు ప్రభువు యొక్క పాదాల మీద పడి, సాగిలపడి, సాష్టాంగపడి ఆయనకు నమస్కరించి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. అంత చిన్న పిల్లడు కాలు మీద పడిపోయి, మహాజ్ఞానులు, పెద్ద జ్ఞానులు చిన్న పిల్లడు కాలు మీద పడిపోయి ఏమన్నారు? సాగిలపడి నమస్కరించారు. ఎంత ఆశ్చర్యం అండి! సాగిలపడి నమస్కరించారంటే ఎంత ఆశ్చర్యము! జ్ఞానుల చేత పూజింపబడిన వాడు మన దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనం పూజించడం పెద్ద విశేషమేం కాదు. మనకున్న తెలివి ఎంత, మనకున్న బుద్ధి జ్ఞానములు ఎంత! మహాజ్ఞానులే వచ్చారు. ఆ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, జండ్ అవెస్తా అనే ఒక గ్రంథం కనబడుతుంది ప్రపంచంలో. అది యూదుల యొక్క గ్రంథము. ఆ గ్రంథాన్ని చాలామంది నమ్ముతారు. అర్థమైందా? ప్రాచీన కాలంలో వ్రాయబడినటువంటి గ్రంథాలు, దానిలో నుండే కొంతవరకు వాళ్ళు కాపీరైట్ చేసి రాసుకొచ్చారు. దానినే మన వాళ్ళు వేదాలని చెప్పారు, ఉపనిషత్తులు అన్నారు, పురాణములు అన్నారు, అష్టాదశ పురాణములు అన్నారు, ఏవేవో అన్నారు. వారు ఏమైనా అనుకొని అందులో వ్రాయబడిన మాట ఏమిటంటే, అంబశ్యపారే భావనస్య మధ్యే నాకస్య వృష్టే మహతో మహీయాన్ సుశ్రేణ జ్యోతిష్యంగ నను ప్రవిష్ట ప్రజాపతి చరతి గర్భే అంతః.
మీకేమైనా ఒక ముక్క అర్థమైందా? ఏంటారు అలా చూస్తారు? అర్థమైంది అని చెప్పండి. మరి అడగండి. అంబస్య పారే భావనస్య మధ్యే నాకస్య వృష్టే మహతో మహీయాన్ శుశ్రేణ జ్యోతిష్యంగనను ప్రవిష్ట ప్రజాపతి చరతి గర్భే అంతః. అంబస్యము అంటే, అంబము అంటే ఆకాశం. ఆకాశానికి మధ్య భాగములో ఒక ప్రకాశవంతమైనటువంటి శుశ్రేణ జ్యోతిష్యంగ అంటే ప్రకాశవంతమైన ఒక నక్షత్రము పుట్టిందంట. ఎక్కడ? ఆకాశములో పుట్టింది. ఎప్పుడు పుట్టింది? శుశ్రేణ జ్యోతిష్యంగనను ప్రవిష్ట ప్రజాపతి చరతి గర్భే అంతః. ఆయన గర్భములో నుండి బయటకు వచ్చినప్పుడు ఆకాశముందు ఒక నక్షత్రము పుట్టింది అట. ఇది మన భారతదేశ గ్రంథాలు సాక్ష్యం ఇస్తున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఎవరు పుట్టినప్పుడైనా, దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు ఎవరు పుట్టినప్పుడైనా ఆకాశమందు నక్షత్రము పుట్టిందా? నాకైతే ఏ అవతార పురుషుడు పుట్టినప్పుడు కూడా, ఎందుకంటే నేను అవన్నీ చదివాను, ఏ అవతార పురుషుడు పుట్టినప్పుడు కూడా ఎక్కడా నక్షత్రము పుట్టినట్లుగా లేదు. యేసు ప్రభు ఒక్కడే. ఆయన భూమి మీద తల్లి గర్భములో నుండి జన్మించినప్పుడు ఆకాశమందు నక్షత్రము పుట్టింది. దేవునికి స్తోత్రం. మనం చర్చిల మీద, ఇంట్ల మీద క్రిస్మస్ వస్తే ఏం కడతాం? స్టార్. ఇంటి పైన స్టారు, ఇంటిలోన బారు అన్నాడు ఒక ఆయన. లేరనుకుంటున్నారా? చాలామంది ఉన్నారు. క్రిస్మస్ వచ్చిందంటే ఎక్కడ లేని ఉద్యోగం వచ్చేస్తుంది. రోజు ఇంటిలోనే బారేవాడికి బీరులు బ్రాందీలతో కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ఏరా ఎప్పుడూ లేవు, ఎందుకురా, ఏమిరా ఇలా తయారైనవంటే పండగ కదండే. ఏమి కదండి, పండగ కదా. ఆ మాత్రం తాగకపోతే ఎలాగండి? తాగునోడు కూడా ఈ పండగలో తాగేస్తున్నాడు. వీడు తాగుబోతు క్రిస్మస్లు చేస్తుంటాడు వీడు. ఆకాశములో నక్షత్రము పుట్టింది. ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ జ్ఞానులు బయలుదేరారు. దేవునికి స్తోత్రము చెప్పండి. జ్ఞానులు బయలుదేరి ఆ నక్షత్రము, నడిచే నక్షత్రము, ఒక దగ్గర ఉండిపోయేది కాదు. అది రాత్రి పగలు నడుస్తూనే ఉంది. పగలు సహజంగా మనకు నక్షత్రాలు కనబడవు. సూర్యుడు కనబడతాడు. ఆ కాంతికి పగలు కూడా నక్షత్రాలు ఉంటాయి ఆకాశంలో, కానీ మన కంటికైతే అవి కనబడవు. ఎందుకంటే దానికంటే ప్రభావము సూర్యుని వెలుగు. అందుకే నక్షత్రం మనకు కనబడదు. నేను అనుకుంటున్నాను, ఎన్ని రాత్రులు ఈ జ్ఞానులు ఆ నక్షత్రమును వెంబడించారు. ఎన్ని రాత్రులు వెంబడించారు. వెంబడించి రాగా ఇశ్రాయేలు దేశములో బెత్లెహేము అనే ఒక గ్రామం మీదకి వచ్చి ఆ నక్షత్రం ఆగిపోయింది. మరి నడక ప్రారంభించలా. ఆ గ్రామంలోనే యేసుబాబు పుట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ నక్షత్రం ఎప్పుడైతే అక్కడ ఆగిందో గ్రామములో ఉన్నటువంటి ఆ వెళుతున్నటువంటి ప్రజలందరూ లేక జ్ఞానులందరూ గ్రామములోనికి వెళ్ళిపోయారు. పశువుల తొట్టిలో పరుండబెట్టి ఉన్న యేసుని వాళ్ళు చూశారు. చూసి అప్పుడు సాగిలపడ్డారట జ్ఞానులు. జ్ఞానులు ఏం చేశారు? సాగిలపడి నమస్కరించారు. వారు తీసుకుని వెళ్ళినటువంటి వస్తువులను విప్పి పూజించారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంతటి పరిశుద్ధుడు, మరి మహాపరిశుద్ధుడైన దేవుడు పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చేసాడు. చాలామంది ఏమంటారంటే, క్రైస్తవులు ఎప్పుడు పాపులు అంటారు. ఏమిటండి పాపులమని అంటారేంటి? చినజీయర స్వామి అనే ఒక ఆయన అన్నాడు, అవును క్రైస్తవులు పాపులే అన్నాడు ఎగతాళి చేస్తూ. ఎందుకంటే మనం ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాం కదా, దేవా పాపిని నన్ను కరుణించు, నన్ను కటాక్షించు, పాపం వలన వచ్చే ఆ జీతము మరణము నుండి నన్ను రక్షించు అని అడుగుతామా లేదా? ప్రార్థన చేస్తామా లేదా? అలా మనం ప్రార్థన చేస్తే చినజీయర్ స్వామి వారికి ఒక ఏంటది ఎగతాళిలాగా కనబడింది. ఎగతాళిలాగా కనబడి, అవునవును క్రైస్తవులు పాపులే, వారు పాపులే అన్నాడు. చిన్న నవ్వుకొని
ఆడదానిలాగా కొంగు ఎక్కేసుకొని, తెలుసా చిన్నజీయర్ స్వామి? తెలియకపోతే పర్వాలేదులేండి, తెలియకపోవడమే మీకు మంచిది. అయితే నేనంటున్నాను, చిన్నజీయర్ స్వామి గారు క్రైస్తవులు పాపులు 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 అంటున్నారు కదా, మరి పాపము లేనివాడెవడో మాకు చూపిస్తారా? ఈ ప్రపంచంలో పాపము లేనివాడెవరో మీరు చూపించగలుగుతారా? మీరు ఆరాధిస్తున్న దేవుళ్ళు కానీ దేవతలు కానీ పాపము లేని వారిని ఒక్కరిని చూపించండి సార్, నేను కూడా సాగిలపడతాను. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఒక్కడంటే ఒక్కడిని చూపించండి. ఉన్నారా భూమి మీద? లేరు. గ్రంథాలే సాక్ష్యం ఇస్తున్నాయి కదా. పాపాదవశ్యం నరకం ప్రయాతి అంటున్నారే, పాపము చేసిన వానికి నరకమే గతి అంటున్నారే. అందరిలోనూ పాపమున్నది. పాపోహం పాపకర్మ త్రాహి మాం కృపాయ సంభవామి దేవా శరణాగతి వత్సల అన్యదా శరణము నాస్తి. ఓం శాంతి శాంతి శాంతి. ఇది ఎప్పుడుదో తెలిసిన, ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల వేల సంవత్సరాల క్రితం వ్రాయబడిన మనుధర్మ శాస్త్రములో వ్రాయబడిన శ్లోకం ఇది. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటో తెలుసునా అండి? పాపోహం పాపకర్మ త్రాహి మాం కృపాయ దేవా శరణాగతి వత్సల అన్యదా శరణము నాస్తి. ఓం శాంతి శాంతి శాంతి. దేవా, నేను పుట్టుకతోనే పాపం చేసి పుట్టాను. పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో నశించి నరకానికి వెళ్ళిపోతున్నాను. దేవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నాకు పాపము నుండి రక్షించు అని ఈ శ్లోకం యొక్క భావం. ఇది ఈనాటిది కాదే, కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఆరాధించబడుతున్న శ్లోకం ఇది, పాడుతున్న శ్లోకం ఇది. మహర్షులు, యోగులు, మునిపుంగవులు ఉదయకాలమున సంధ్యావందనము చేస్తున్నప్పుడు ఇదే శ్లోకాన్ని పాడుతారు వాళ్ళు. పాపోహం పాపకర్మ త్రాహి మాం కృపాయ సంభవామి దేవ శరణాగతి వత్సల అన్యదా శరణము నాస్తి. ఓం శాంతి శాంతి శాంతి. మనకల్లా శాంతి శాంతి వినబడింది, ఆ మిగతాదంతా ఏంటో మనకు తెలియదు. అవునా? పోనీ ఎప్పుడైనా అడిగామా? పురోహితుడు ప్రార్థన అంతా, ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత శటగోపం పెడతాడు కదా బుర్ర మీద. శటగోపం పెట్టే ముందు ఈ శ్లోకం పాడుతాడు. గురువుగారు, మీరు అదేదో శ్లోకం పాడారండి, అది ఏంటంటే, అది నీకెందుకు రా బడుద్దాయ్, నీకేంటి దాని అవసరం పెట్టే, శటగోపం పెట్టించుకొని నువ్వు వెళ్ళిపో. మనం ఎవరి మీద అడుగుతామా? అడగం. అడిగినా అతగాడు చెప్పలేడు, ఎందుకంటే అతగాడికి తెలియదు. అతగాడికి తెలియదు, కానీ నేను చదివాను కాబట్టి నాకు తెలుసు. దేవా, పుట్టుకతోనే నేను పాపము చేశాను, పాపములోనే పుట్టి పాపములో పెరిగి పాపములో నశించి నరకానికి వెళ్ళిపోతున్నానే. దేవా, ఈ నరకము నుండి నన్ను తప్పించవా అని అడుగుతున్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నరకము నుండి తప్పించబడాలి అంటే ముందు పాపము నుండి క్షమించబడాలి, పాపము నుండి తప్పించబడాలి. పాపిని రక్షించుటకే యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఆనాడు వారు చెప్పినటువంటి ఆ శ్లోకాలు, ఆ ప్రార్థనలు, దానికి జవాబు యేసుక్రీస్తు యొక్క జన్మం, అవతరణ. వాళ్ళు చేసిన ప్రార్థనలకి యేసు ప్రభువే జవాబు అయి ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. పాపిని రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. పాపము చేస్తున్న ప్రతి మనుష్యుడు యేసు దగ్గరికి రావాలి. ఎందుకంటే ఆయన ద్వారా తప్ప పాపానికి క్షమాపణ మరొక రీతిగా లేదు లేదు లేదు. పాప క్షమాపణ ఒక్క యేసు ప్రభు అవతారములోని జరిగింది మానవాళికి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, దేవా, పాపులమైన మమ్మల్ని క్షమించునైనా. అది నేనైనా, నువ్వైనా, ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా, చివరకు చిన్నజీయర్ స్వామి అయినా అనాల్సిందే, ఆ పదం పలకాల్సిందే. లేకపోతే ఆయనకి కూడా పాప క్షమాపణ లేదు. వాళ్ళకి తెలుసు ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, అవును దేవా, నేను పాపిని, పాపములో ఉన్న నన్ను రక్షించు అని కదా దీని అర్థము. అట్లయితే పాపములో నుండి రక్షించిన దేవుడెవరు? వాళ్ళకి తెలియదు అనుకుంటున్నారా మీరు? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు
వచ్చననే సంగతి వాళ్ళకి తెలుసు. తెలిసినా ఎగతాళి చేస్తుంటారు. చేసుకుంటే చేసుకుని ఇవ్వండి. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువారు మానవ జాతి అంతటిని రక్షించడానికి ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయెనో దేవుడు దానిని చేసెను. ధర్మశాస్త్రము ఇరువురి మధ్య సమాధానం ఇవ్వలేకపోయింది. ధర్మశాస్త్రము పాపము చేసినటువంటి ఒక స్త్రీని, తన ప్రాణాన్ని, తన మానాన్ని కాపాడలేకపోయింది. ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయెనో ఎవరు చేశారు? యేసు ప్రభు వారు చేశారు. దేవునికి స్తోత్రము కలుగునుగా. లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరము రాళ్ల దెబ్బల చేత చంపబడవలసిందే. ఎవడు నీతిమంతుడు లేడు. ఇక్కడ నీతిమంతుడు ఒక్కడను లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందుకే ఆ పాపము నుండి మనలను రక్షించడానికి యేసయ్య ఈ లోకములోనికి వచ్చాడు. పాపి కొరకై ఆయన తన ప్రాణం పెట్టాడు, తన రక్తమును చిందించాడు. తద్వారా విశ్వసించిన వారందరూ పాపము నుండి విమోచన పొందారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనం ఎంత ధన్యులమంటే క్రిస్మస్ సంబరాలలో ఏదో లేదని ఆనందించి దుఃఖపడడం కాదు. ఎవ్వరికీ లేని రక్షణ భాగ్యము, ఎవ్వరికీ లేని ఆత్మ సంతృప్తి, ఎవ్వరికీ లేని ఆత్మరక్షణ దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకిచ్చినందులకు అదండి అసలైన పండగ. దేవునికి స్తోత్రం. ఇలాంటి పండగ చేద్దామా మరి మనమందరం? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. ఆయన ఒక్కడే పాపము లేని మహాపరిశుద్ధుడని చాలా విషయాలు నేను మీ ముందుంచాను. అందరూ తలలు వంచండి. 2-3 నిమిషాల్లో ఈ కార్యక్రమం ముగించబడుతుంది. పరమేశ్వర్ గారు, ఐజాక్ బాబు రావాలి. తలలు వంచండి. ప్రార్థన. సమయంలో ఒక చిన్న ప్రార్థన. ప్రియులు దైవ సేవకులు ఆనంద్ గుప్తా గారు వచ్చి ఒక చిన్న ప్రార్థన చెయ్యాలని మనవి చేస్తున్నాం. ప్రార్థన అయిన తర్వాత మనం రైట్ ఆనంద్ గుప్తా గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత ఆశీర్వాద ప్రార్థనతో ముగించి తర్వాత భోజనాలకు వెళదాం. పిల్లలు దారివ్వండి. శ్రేష్టమైన దేవుని యొక్క వాక్యాన్ని ఇంతవరకు మనం విన్న వాక్యాన్ని దేవుడు మన వెనుకల్లో ఫలభరితముగా మార్చులాగిన కొద్ది నిమిషాలు తరలు ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం.